రాష్ట్రంలో ఇలాగా జాతరలా మహోత్సవాలు చేసుకుంటున్నారు. అంతేకాదు అమ్మలారా ఓయమ్మలారా తల్లులారా మా చెల్లెలారా అమ్మలారా ఓయమ్మలారా అల్లలారా మా చెల్లెలారా వాలంటీర్స్ వాళ్ళందరినీ కొంచెం ముందు మోడీ గారి పాలనలో ఫస్ట్ కంపార్ట్మెంట్ పవనన్న మోడీ గారి పాలనలో చంద్రన్న పవనన్న మోడీ గారి పాలనలో సూపర్ 6 ఏమో సూపర్ హిట్ అన్న అమ్మలారా ఫస్ట్ కంపార్ట్మెంట్ కంప్లీట్ కాదు తొందరగా మా చెల్లెలారా అమ్మలారా ఓయమ్మలారా అక్కలారా మా చెల్లెలారా మహిళలకి నాడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. మహిళలకి నాడు చక్కనైన విధిగాడు. మహిళలకి నాడు సిలిండర్లు ఇచ్చాడు. మహిళలకి నాడు సిలిండర్లు ఇచ్చినాడు. మహిళలకి నాడు ఫ్రీ బస్సులు వాలంటీర్స్ దయచేసి రైట్ సైడ్ లో ఫ్రీ బస్సులు ఫ్రంట్ పార్ట్ కు పంపించాలి. గ్యాంగ్ వేలో ఉన్న వాళ్ళందరినీ కూడా మహిళలకి నాడు ఫ్రీ బస్సులు దయచేసి అన్న మాటను మహిళలందరినీ మహిళలు కేటాయించిన గ్యాలరీలోకి పంపాలి. అల్లలారా మా చెల్లెల్లారా అమ్మలారా ఓయమ్మలారా అల్లలారా మా చెల్లెలారా. నారాయణ స్వామి అక్కడ ఆపే కొంచెం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మా పుట్టింటికి వెళ్ళేదాన్ని. అవును. మరి ఇప్పుడు ఎలాగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాన్నగారికి నీరసంగా ఉంది కాబట్టి. అవునవును మీ నాన్నగారికి నీరసం వచ్చింది కదా. కూటమి ప్రభుత్వం చలవ వల్ల దయ వల్ల ప్రతి నెలకి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చూసొస్తున్నానే వదినే. మరి చూసారమ్మా మరి అంటే ఉచితంగా బస్సు వేసారు కదా ఫ్రీ బస్సు కాబట్టి నెల నెల మా పుట్టింటికి వెళ్ళి చూసొస్తున్నాను. చాలా మంచి పని చేసినారమ్మా మన చంద్రబాబు నాయుడు గారు. మరి అంతే కదా, చక్కగా ఉంది. అంతే కదా. మరి నువ్వు చెప్తున్నావు కదా సిలిండర్లు 3 మరి నాకు చెప్తాను చెప్తున్నారా. ఇంతకు ముందు పొలంలో పోయితే వంట చేసుకునే వాళ్ళం. మరి గ్యాస్ సిలిండర్లు కొనుక్కోవాలంటే డబ్బులు ఉండేవి కాదు. అవును. అయినా మాకు సంవత్సరానికి 6 సిలిండర్లు అవుతాయి. అవును. మరి మన చంద్రన్న దయ వల్ల మరి సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఇస్తున్నారు. హ్యాపీగా వంటలు చేసుకోవడం కాబట్టి చాలా బాగుందమ్మా. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వదినా ఎన్నెన్నో ఉన్నాయి వదినా. ఇలా బాబు గారి విజన్తో పవనన్న గారి షణ్ముఖ వ్యూహంతో కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పథంలో మన రాష్ట్రం దేశంలోనే మరి ఉత్తమ రాష్ట్రంగా. దయచేసి ఈ 2 గ్యాలరీలు విఐపికి కేటాయించున్నారు. ఇది అది వాలంటీర్స్ వచ్చిన మన ఏవైతే పాసులు ఉన్నాయో మనం ఆల్రెడీ వాళ్ళకి పాసులు ఇష్యూ చేసాం. వాళ్ళు మాత్రమే లోపలికి తీసుకోండి. ఇది మీడియాకి ఈ 2 ఎవరైతే ఉన్నోళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తే మనకి మండల స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏదైతే 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులకి ఈ 2 కేటాయించింది వాళ్ళు మాత్రమే అక్కడ ఆశీలు అవుతారు. మిగతా 2 సంబంధించి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే 2 గ్యాలరీలు వేలాది మందిగా వస్తున్న వాళ్ళతో కూర్చోబెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. యువతరానికి ఉప్పెన లాంటి ఉద్యమానికి ఊపిరి నూతి పలికినాడే ముందుకు రైట్ సైడ్ గ్యాంగ్ 2 లో వచ్చే వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ డయాస్ సరాసరి ఈ రైట్ సైడ్ కి గ్యాలరీలోకి వచ్చే విధంగా చూడాలి. ఆయన నీడను తాకగానే దౌర్జన్యం గుండాకి చచ్చిందే. ఆయన నీడను తాకగానే దౌర్జన్యం గుండాకి. అన్ని కంపార్ట్మెంట్లలో మంచినీరు మజ్జిగ అందుబాటులో ఉన్నాయి. వాలంటీర్స్ అందరూ కూడా వాటిని అక్కడ కూర్చున్న మన సోదర సోదరులందరూ కూడా అందజేయాల్సిందే విజ్ఞప్తి. ఎక్కడైనా ఏ కంపార్ట్మెంట్ అయినా కూడా అయిపోయినా తక్కువ వచ్చినా కూడా మీరు వెంటనే సమాచారం అందజేస్తే ఆ కంపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది. అలాగే అన్ని కంపార్ట్మెంట్లో వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉన్నారు. ఎవరికైనా కూడా అస్వస్థతకు అసౌకర్యానికి గురైతే వారి దృష్టికి తీసుకోకపోతే చికిత్స చేయడం జరుగుతుంది. వేదికకు కుడి వైపున ఎడమ వైపున అదేగా వేదిక వెనకాల కూడా ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా అనారోగ్యానికి గురైనా వెంటనే వైద్య శిబిరాల దగ్గరికి తీసుకోవాల్సిందిగా వాలంటీర్లకు పోలీసు వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయ రహదారిపైన పార్కింగ్ ఏరియాలో సభా ప్రాంగణంలో అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే చేస్తా ఉన్నాం. మన అన్న పవను పార్కింగ్ ఏరియాలో ఎవరు కూడా ఆగిపోవద్దు. బస్సులలో వచ్చిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరికొద్ది నిమిషాల్లో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. మన ముఖ్య నాయకులు సభా ప్రాంగణానికి కొద్దిసేపట్లోనే చేరుకోవడం జరుగుతుంది. రోడ్డు పైన ఉన్నారు, పార్కింగ్ ఏరియాలో ఉన్నవారు కూడా అందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి రావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాంగ్స్ ఒకటి